ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. శుభోదయం. యేసయ్య మాటలు వినుటకు ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ నా సహోదరి సహోదరుడా, ఈ ప్రశస్తమైన సమయంలో మత్తయి సువార్త 10వ అధ్యాయములో 24వ వచనం నుండి 33 వచనాల వరకు ఉదయకాశంలో ధ్యానించుకుందాం. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూబని వారు పేరు పెట్టి ఉండినెడలా ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. కాబట్టి మీరు వారికి భయపడకుడి. మరుగైనదేదియు బయలుపరచబడక పోదు, రహస్యమైనదేదియు తెలియపరచబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడు, చెవిలో మీతో చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువానికి భయపడకుడి, గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మిక్కిలి భయపడుడి. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును గదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒక్కటైనను నేలను పడదు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. ప్రియదేవునికి విడలారా, ఈ ఉదయకాశములో ఒక అద్భుతమైన ధైర్యం ఇచ్చే మాటలు ప్రభువైన యేసుక్రీస్తు మనకు తెలియచేస్తా ఉన్నాడు. నిజమే, ఈ భూలోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ఎవరు పట్టించుకుంటారు, ఎవరు మా పక్షంగా ఉంటారని అనుకుంటాం. కానీ యేసయ్య ఈరోజు వాక్యంలో మనకు తెలియచేసిన విషయం ఏమిటంటే, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నది, అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు అంటాడు. కారణం ఏమిటి అంటే, లోకములో మన చుట్టూ ఉన్న మనుషులు దూషించి ద్వేషించి హింసించే ప్రజల మధ్య ఉన్నాం. అయితే యేసయ్య ఒక చక్కని మాట చెప్తా ఉన్నారు. ప్రతి శిష్యుడు తన గురువులా ఉంటే చాలు. తన బోధకుని కంటే మించినోడు కాడు శిష్యుడు. అయితే దేవుడు తను బోధించే ప్రతి మాటలు మనలో ఉంచి యజమానునిలా తన యొక్క దాసులు కూడా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఈరోజు అనేక మంది మన జీవితాల్లో ఏమీ లేని వారము అని ఎంచుకొని మనం ఒట్టివారము, ఎన్నిక లేని వారమని మన గురించి మనము, మన గతిని గురించి మనం విమర్శించుకుంటూ ఉంటాం. యేసు ప్రభువారు ఆ విషయంలో మనం స్పష్టంగా చెప్తూ, అలా అనుకోకండి, దేవుడు మీ తల వెంట్రుకలు కూడా లెక్కించి ఉన్నాడు. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు. మీరు ప్రభు గురించి సాక్షులుగా, ప్రభు కొరకు మహిమకరమైన విడలగా ఆయనను ఒప్పుకుంటూ జీవించండి. ఏ విషయంలో మీరు భయపడమకండి, ఎవరికి మీరు భయపడమకండి. ఈ లోకంలో అనేక మంది బెదిరించవచ్చు, అనేక మంది శోధించి శ్రమలు పాలు చేయవచ్చు. వారి వలన మనకు నష్టం కలగదు. యేసయ్య అద్భుతమైనటువంటి అభయం ఇచ్చే మాట పలుకుతా ఉన్నారు. ఎవరైతే మీ శరీరానికి గాయపరుస్తున్నారో అలాంటి వారి గురించి మీరు భయపడమకండి. వారి వలన మీకు నష్టము కలగదు. కానీ శరీరాన్ని చంపి నరకములో పడద్రోయగలవాడు ఒకరున్నారు. ఆయనకే మీరు భయపడుడి.
నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుడు మనకు చెప్పిన ఈ అమూల్యమైన మాటను మనం గుర్తుంచుకుందాం. హృదయములో మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకుందాం. లోకములో మనకు బెదిరిస్తున్న వారు, భయపెడుతున్నవారు, దుష్ట అంధకార శాతాను శక్తులు మన శరీరం మీద దాడి చేసి రోగాలతోనూ, జబ్బులతోనూ, బలహీనతతోనూ కృంగదీస్తూ ఉంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నాడు, ఎప్పుడు కూడా మీకు దేహం పైన దాడి చేస్తున్న వాడిని భయపడదు. దుష్ట సాతానుడు మాత్రమే శారీరకంగా బలహీనపరిచి అనేక విధాలుగా కృంగదీయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. వానికి మనం ఎప్పుడు భయపడకూడదు, వానికి ఎప్పుడు కూడా మనం జడవకూడదు. కారణం ఏమిటి అంటే, మనలో ఉన్నవాడు లోకున్న వానికంటే గొప్పవాడు. ఆయనే పరిశుద్ధాత్మదేవుడు, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన మనలో ఉన్నప్పుడు మనము చాలా ధైర్యంగా, సామర్థ్యవంతమైన వారంగా ఉండగలుగుతాం. ఆయన మనలో ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన అనుభూతులు మనము పొందగలుగుతాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, శరీరానికి వచ్చే శ్రమలను కానీ, లోకంలో మనకు ఎదురవుతున్న కష్టాలు కానీ చూసి భయపడిపోకూడదు. అలాంటి కష్టాలు ఎదురైనప్పుడు ఇక్కడ ప్రభువారు ఒక అద్భుతమైన మాటను మనకు వివరిస్తూ ఉన్నారు. చాలామంది ఆయనను మేము ఎరుగము అని చెప్పి తప్పుకుంటారు. యేసుకు వారికి సంబంధము లేనట్టుగా తెంచుకొని అన్యుల వలె ప్రవర్తిస్తారు. నా ప్రియ సహోదరి, సహోదరుడు, జాగ్రత్త పడదాం. ఎంతటి శ్రమలు వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా, ప్రాణం మీదకి ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎప్పటికీ మనము ఆయన ఎవరు మేము ఎరుగము అనే పదము వాడకూడదు. అలా వాడుకోవడం ద్వారా ఆయన రక్తము కార్చి మనకు విమోచించి ఇంతగా రక్షణ ప్రసాదించిన ఆ మహోన్నతుడైన యేసయ్య ప్రేమను మనము తిరస్కరించిన వారమవుతాం. అందుకే యేసుప్రభు వారు అంటారు, ఎవరైనా ఈ లోకములో ఆయన గురించి గనుక మేము ఎరగము అని చెప్పి అంటే, వేవేల పరిశుద్ధ పరివారముతో, దేవదూతలతో ఆయన ప్రత్యక్షమై భూలోకానికి వచ్చినప్పుడు ప్రభువా అని చెప్పి ఒకవేళ మనము ఆయన ఎదుట నిలబడితే, మీరు ఎవరో నేను ఎరుగము అంటే మన గతి ఏమి? దేవుడు నిశ్చయంగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు వేల వేల సంవత్సరాలు తనతో తన ప్రజలు ఉండేలాగున ఆయన స్థలము సిద్ధపరచడానికి మధ్య ఆకాశంలో ఆయన చక్కటి నూతనమైనటువంటి ఆ ప్రపంచాన్ని నిర్మిస్తూ ఉన్నాడు. తన యందు భయభక్తి కలిగి, విశ్వాసం కలిగి, తనతో జీవించడానికి ఎన్నిక చేయబడిన కోటాను కోట్లు ప్రజలు, భక్తులు, పరిశుద్ధులు ఆయనతో కలిసి జీవించబోతున్నారు. ఎవరు వారు? మరణంతం వరకు ఆయనను ఎరిగిన వారై, ఆయన కొరకు శ్రమలు సహించిన వారై ఉండాలి. యేసుప్రభు వారు అన్నారు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును అన్నాడు. ఈరోజు అంతటి వాగ్దానము చేసిన యేసు ప్రభుకు ఈ లోకంలో చిన్న చిన్న శ్రమలు మనకు ఎదురైనప్పుడు మేము క్రైస్తవులము కామని, ఏదో మేము తీరుబట్టుగా ఉంది కాబట్టి చర్చికి వెళ్ళామని, లేకపోతే మాకు చర్చితో, దేవుడితో, యేసుతో సంబంధము లేదు అని ఒకవేళ అలాంటి మాటలు చెప్పేవారు ఎవరైనా ఉన్నారా? మనస్సు మార్చుకోండి, అలా చెప్పమకండి. యేసే అంటున్నాడు, ఎవరైనా ఆయనను ఎరగమన్నట్టుగా గనక అంటే, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు, ప్రభు తన పరిశుద్ధ ప్రజలను తన దగ్గర కొనిపోవడానికి వచ్చినప్పుడు, మీరు కూడా నేను ఎరుగను, మీరు ఎవరు అని చెప్పి చెప్పవలసి వస్తుందని చెప్తా ఉన్నాడు. ఈరోజు వాక్యంలో యేసు ప్రభువారు చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకు ఆయన తెలియచేశాడు. తన సన్నిధిలోనికి వచ్చే మనము, తన వాక్యాన్ని బట్టి జీవిస్తున్న మనము, తనలో జీవిస్తున్న మనము, అవును, ఎప్పటికీ
ఆయనను ఎరగము అనే పదాలు మన నోట రాకూడదు. ఎందుకంటే ఆయన మనకు ఏర్పరచుకున్న దేవుడు, తన విలువైన రక్తం ఇచ్చి మనను కొనుక్కున్న ప్రభు ఆయన. తన సన్నిధిలో మనము విశ్వాసము కలిగి తనను ఒప్పుకుంటూ జీవించాలి. మన జీవితంలో తుది శ్వాస విడిచిపెట్టే వరకు మన ఎవరము అంటే మన శ్వాస చెప్పగలగాలి, నేను దేవుని బిడ్డను అని, నేను ప్రభు బిడ్డ అని చెప్పగలగాలి. ఆయనే మనకు తన అరచేతులతో నిర్మించి ఉన్నాడు. ఆయనే మనను ఎన్నుకున్న దేవుడు, ఆయన మనను ఏర్పరచుకున్న దేవుడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, విశ్వాసం కలిగి జీవిద్దాం, నమ్మకం కలిగి జీవిద్దాం, ఆయనకే మహిమకరంగా జీవిద్దాం. అప్పుడు నిశ్చయంగా మనము తన రాజ్యములో చేరి తను ఉండేటటువంటి పరమపురిలో సంతోషంగా జీవించగలుగుతాం. ఈ లోకములో శోధన, శ్రమలు, కష్టాలు, బాధలు ఎన్ని ఎదురైనా వాటిని మనం లెక్క చేయవలసిన అవసరము లేదు. ఎవరు ఎన్ని విధాలుగా విమర్శించినా, విమర్శించే మాటలు మనం ఏమాత్రం కూడా అంగీకరించవలసిన అవసరము లేదు. మనము దేవుని యొక్క వాక్యమును బట్టి, ప్రార్థనను బట్టి మనం ధైర్యం కలిగి, మనము ఆయన వారము అని మనం ధైర్యంగా చెప్పగలిగే వారమై ఉందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తనను మనం ఒప్పుకునే వారుగా ఉండాలి తప్ప ఆయన ఎవరు ఎరగమన్నట్టుగా ఉండకూడదు. ఆయన మనల్ని లెక్కించి ఉన్నాడు. దేనికి మనం ఈ లోకంలో భయపడవలసిన అవసరము లేదు, భయపడకూడదు. పరిశుద్ధ దేవుడు అంటున్నాడు, మీరు నా సొత్తు. ఈ లోకంలో మన తల్లి కానీ తండ్రి కానీ ఎవరికి కూడా మన గురించి ఏమీ తెలియదు. కానీ మన యేసు మన తల్ల వెండ్రుకలతో సహితమన్ని లెక్కించి ఉన్నాడు. అంటే మన విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడో వాక్యం మనకు నేర్పిస్తుంది. అవును, ప్రేమించే వ్యక్తి, మనను హత్తుకునే వ్యక్తి మన గురించి క్షుణ్ణంగా అన్ని పరిశీలనగా తెలుసుకుంటాడు. ఈరోజు పరిశుద్ధుడైన యేసు ప్రభువారు మన గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాడు. మన గురించి సమస్తం ఆయన గ్రహించి ఉన్నాడు. తన నామమునకు మహిమకరంగా మనను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ కుటుంబములో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జీవిస్తూ ఒకవేళ ఎలాంటి ఒడిదుడుకులకు ఎదురైనా, ఎవరు మిమ్మల్ని కృంగదీయాలని ప్రయత్నించినా, దుష్ట సాతాను యొక్క ప్రభావం మీపైన ప్రభావితమైన భయపడవద్దు. ఎందుకంటే మన జీవితాల్లో మనను నిర్మించిన దేవుని యొక్క చేతిలో ఉంది. ఆయన సమస్తాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని ఉన్నాడు. కనుక ఈ ప్రశస్తమైన సమయంలో రండి, తలలోంచుకొని మనము దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించి ఆయన సెలవిచ్చిన ప్రతి మాటలు విని అలాగున నడుచుకునే భాగ్యము, ధన్యత మాకు కలుగ చేసినందుకై కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రశస్తమైన సమయంలో ప్రతి ప్రియ బిడలను దర్శించండి. విన్న వాక్యము ప్రతి హృదయంతరంలో స్థిరపరచండి. మిమ్మును గురించి ఎవరు ఎరగము అనే మాట కాకుండా ప్రతి ఒక్కరు ఎరిగిన వారమై, విశ్వాస్యత కలిగిన వారమై జీవించుటకు కృపనివ్వండి. ప్రతి కుటుంబానికి, ప్రతి ప్రియ బిడ్డలకు పేరు పేరున ఆశీర్వదించి మీ రాకడలు ఎత్తబడే పరిశుద్ధమైనటువంటి గుంపుల్లో నేను మేము ఉండే భాగ్యం నిమ్మ. ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లించుకొనొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోమ్. ప్రభు మిమ్మును దీవించునుగాక.